నమస్కారం. ఈ రోజుల్లో చాలామందికి ఎన్నో సందేహాలు వస్తూ ఉంటాయి. వాటిని ఎలా నివృత్తి చేసుకోవాలో కూడా తెలియకుండా అవస్థపడుతూ ఉంటారు. అయితే దానికి మూల కారణము అక్కడికి వెళ్ళిపోదాం మనము. సృష్టి క్రమంలో ప్రళయానంతరము మిగిలిన జీవులు, జంతువులు, పశుపక్షాదులు మాత్రమే మిగిలాయి. అందులో వానరాలు. ఆ వానరాలు అంటే తెలుసు కదా, మంకీస్. ఆ షేపుల్లో జీవాలు ఉండేవి. ఆ జీవులు 4 కాళ్ళతో ఉండేవి. అయితే 2 కాళ్ళతో నడవడము ప్రాక్టీస్ చేసి ముందు ఉన్న 2 కాళ్ళని చేతులుగా వినియోగించుకుంటూ అవి వాటి ఆహారం కోసము వేట కొనసాగించేవి. అలా దొరికిన ఆహారాన్ని తింటూ ఆ ఆహారము జీర్ణమవ్వడానికి గెంతులు వేస్తూ ఉండేవి. అలాగే ప్రకృతి సహజంగా ఉన్నటువంటి చెరువుల్లోనూ, బావుల్లోనూ, సముద్రాల్లోనూ అవి తాపాన్ని తీర్చుకునేవి, దాహాన్ని తీర్చుకునేవి. అలాగే సాటి జంతువుల్ని హింసించకూడదు అనే జ్ఞానం లేదు కాబట్టి వాటికి ఆకలేసినప్పుడు ఏది దొరక్కపోతే సాటి జీవుల్ని చంపేసి తినేస్తూ ఉండేవి. కాలక్రమేణా ఆ పచ్చి మాంసాన్ని తినలేక దాన్ని కాల్చుకొని తినాలి అనే ఆలోచన వాటికి వచ్చి కాల్చాలి అంటే అగ్ని కావాలి. నిప్పు ఎలా వస్తుంది? 2 రాళ్ళని ఇలా కొడితే మంట వస్తుంది అనేది తెలుసుకుని ఆ మంటలో ఎండిపోయిన చెట్ల కొమ్మలు అవి తీసుకువచ్చి వాటిలో ఈ మాంసాన్ని కాల్చుకొని తినడము, అలాగే చేపల్ని, అలా సముద్రంలో దొరికేటువంటి జీవాల్ని తెచ్చుకొని తినడము, లేదా సాధు జీవుల్ని చంపేసి వాటిని కాల్చుకొని తినడము, ఇలా జీవన యానం సాగిస్తూ ఉన్న క్రమంలో కొన్ని సంవత్సరాలు గడిచేసరికి మానవ ఆకృతిగా ఈ వానర ఆకారాలు మానవ ఆకృతిని సంతరించుకోవడము. అయితే శరీరం మొత్తము కూడా రక్షించడానికి కేవలము కేశములు మాత్రమే ఉండేవి. వాటికి ప్రాణము, మానము విలువ తెలియదు. కేవలము ఉదర పోషణ, ఆకలి వేస్తే తినడము, నిద్ర వస్తే పడుకోవడము, వేట, ఈ 3 తెలుసు. క్రమేపీ జంతు చర్మాలని మర్మాంగాలకి అడ్డంగా చుట్టుకోవడము, తర్వాత జెండర్ బైఫర్గేషను, అంటే ఆడ జంతువులు, మగ జంతువులు, ఆడజీవులు, మగజీవులు అనేటువంటి తేడాని ప్రకృతి రీత్యా అవి తెలుసుకొని తర్వాత వాళ్ళు శారీరకంగా కలవడంతో స్త్రీ రూపంలో ఉన్నటువంటి, ఆడ రూపంలో ఉన్నటువంటి మనుషులు కానీ, జంతువులు కానీ, జీవాలు కానీ గర్భం దాల్చటము, అవి ఈ వేటకి మగ జీవులతో పాటు సమంగా పరుగులు తీయలేకపోవడము, దాంతో వాళ్ళకి రెస్ట్ అవసరము అనేది తెలుసుకొని వాళ్ళని విడిచిపెట్టి వీళ్ళు మాత్రమే వేటకు వెళ్ళడము, ఆ జంతు చర్మాలని దుస్తులుగా ధరించడము, ఆకులు అలాల్ని దుస్తులుగా ధరించడము, అలాగే ఈ చెట్ల కొమ్మల్ని, అలాగే ప్రకృతిలో లభించే దుంపలు, పళ్ళు, కాయగూరలు, ఆకులు వీటిని ఆహారంగా తీసుకోవడము అనేది కూడా మెల్లమెల్లగా నేర్చుకుంటారు. ఈ నేర్చుకొని ఈ మార్పులు ఏవైతే ఉన్నాయో వాటిని నాగరికత అని నామకరణం చేసుకున్నారు. అంటే మార్పు ఏదైతే క్రమేపీ మార్పు వస్తుందో ఆ మార్పులో భాగాన్ని వాళ్ళు ఆస్వాదించడానికి అలవాటు పడ్డాక ఆ మార్పుకి నాగరికత అనే పేరు పెట్టుకున్నారు. అలాగా ఈ జీవ పరిణామ క్రమంలో మానవ ఆకృతి పూర్తిగా సంతరించుకున్న తర్వాత
కొన్ని విపత్తుల నుంచి వాళ్ళని వాళ్ళు రక్షించుకోవడానికి మెల్లగా తాటాకులతో గుడిసెలు వేసుకోవడము, మట్టితో ఇళ్ళని నిర్మించుకోవడము, ఆవాసాలు ఏర్పాటు చేసుకోవడము, విష జంతువులు క్రూర జంతువుల నుంచి వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడము, అందుకు ధనుర్బాణాలు, విల్లులు, తర్వాత ఈటెలు, ఇటువంటి ఆయుధాలని, కత్తులు కటారుల్ని తయారు చేసుకోవడము, ఇవన్నీ కూడా మెల్లమెల్లగా నేర్చుకున్నారు. వాటితోటి మట్టి కుండలు అవి తయారు చేసి వాటిల్లో ఆ పాత్రల్లో వండుకు తినడము, ఇలాగా మార్పు వస్తూ వచ్చింది. అటువంటి మార్పు నాగరికత పెరిగి ఈరోజు ఏ స్థితికి మానవుడు చేరుకున్నాడో ఇప్పటి మానవులకి తెలుసు. చక్కగా స్విచ్ ఆన్ చేస్తే అన్ని పనులు అయిపోయే స్థితికి నాగరికతని, అవసరాలని చాలా సునాయాసంగా తీర్చుకోగలిగే స్థాయికి మానవుడు తన మేధస్సుని వినియోగించుకుంటున్నాడు, విద్యావంతుడిగా మారాడు. చక్కగా స్త్రీలు పురుషులు కూడా ఎంతో అభివృద్ధి పదం వైపు నడుస్తున్నారు. అందుకు మనము గర్వించాలి. కానీ ఇక్కడ శోచనీయమైన అంశాలు కూడా చాలా ఉన్నాయి. వాటి గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. జై గురుదేవ్.